హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ విత్ ద త్రీ. సో ఇదైతే సండే ఈవినింగ్ రొటీను. మా ఆయన అడక్క ఉప్మా అడిగాడు. సో అందుకని ఆల్రెడీ అప్పటికే 6:30 అయిపోయింది. అడక్క అడిగాడని నేనైతే తెల్ల రవ్వతో అయితే ఉప్మా చేశాను. మోస్ట్లీ అసలు ఫుడ్ విషయంలో మా ఆయన ఇది కావాలి అది కావాలని అడగడు. ఆయన తినేవి ఏవో లిమిటెడ్గా ఉంటుంది ఫుడ్. సో ఆ రోజు ఎందుకో పాపం అడిగారు ఉప్మా కావాలి నాకు అని. సో అందుకని చేసి ఇచ్చాను. యాక్చువల్గా ఎందుకు అడిగి ఉంటారంటే, నాకు తెలిసి ఆ రోజు రాగి జావ కాసుకోలేదు. సో ఆయనకి డైలీ రాగి జావ తాగే అలవాటు కదా మోస్ట్లీ. ఇంకా ఉప్మా తినేసినాకైతే నేను ఇంట్లో కొద్దిగా మినప్పిండి ఉంది, దాంతో సున్నుండలు చేద్దామని పిండి బెల్లం కూడా నలగొట్టేశాను. ఈ పిండి వచ్చేసి మా అమ్మ మొన్న మా జోషు బర్త్డేకి వచ్చినప్పుడు తీసుకొచ్చింది. ఇంకా ఆ పిండితో అయితే సున్నుండలు చేస్తున్నాను. నేనైతే ట్రైపాడ్ మొన్న కొత్తది కొనుక్కున్నానండి 15 days బ్యాక్. అదేమో పైన మనం మొబైల్ పెట్టుకునే దాని కింద విరిగిపోయింది. అంటే అది విరిగిపోయినట్టు కూడా లేదు, జస్ట్ ఇది ఊడిపోయినట్లుగా అనిపిస్తుంది. దాన్ని ఫిక్స్ చేస్తుంటేనేమో అది సెట్ అవ్వట్లేదు. అసలు కొన్ని 15 days అయింది. మళ్ళీ రిటర్న్ పెడదామన్నా కూడా దాంట్లో డేట్ అయిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు. ట్రైపాడ్ ఇరిగిపోవడం వల్ల వీడియోస్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. లాంగ్ వీడియోస్ అసలు తీయట్లేదు. సో ఇంకా షార్ట్స్ అట్లా మేనేజ్ చేస్తూ తీస్తున్నాను. పిండిని అయితే చక్కగా ఉండగలుగుతున్నా, కాకపోతే నెయ్యి ఎక్కువైపోయింది, పిండి లేదు. సో ఇంకందుకని రాగి పిండిని కొంచెం లైట్గా ఒక 5 minutes పొయ్యి మీద వేయించుకొని దాన్ని అయితే ఒక 4 tablespoons అట్లా యాడ్ చేశాను. ఇంకప్పుడు అనేది సెట్ అయిపోయింది. ఎక్కువ నూనె కూడా మనకి ఎక్కువైనట్టు ఏం లేదు. దాన్ని అయితే చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఉండలు అయితే కలిపేసుకున్నాను. చూడండి, నాకైతే ఇన్ని వచ్చినాయి. కౌంట్ అయితే చేయలేదు, మర్చిపోయాను. చాలా బాగుంది. టేస్ట్ కూడా కొద్దిగా ఆ పిండి వేసేసరికి పిండి కూడా ఎక్కువ మెత్తగా లేదు, కొంచెం పలుకు తగులుతూ ఉంది. మరి మీలో ఎంతమందికి సున్నుండలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంట్లో మా ఆయన మా బాబు మంచిగా తింటారు. నేను ఏంటంటే ఆకలి వేస్తే ఆ టయానికి తింటాను అంతే, కంపల్సరీ తినాలని ఏం అనిపించదు నాకు. మా ఆయన మా బాబు ఇష్టంగా